SSN న్యూస్కు స్వాగతం. సొంత మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి బీబీ పటేల్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులతో తన సొంత మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఈరోజు రాబో పీరియడ్లో ఎటువంటి పని చేయాలా అది ఒక మేనిఫెస్టో తయారు చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అన్ని అందులో ఇంక్లూడ్ చేసి మేనిఫెస్టో ఇది రిలీజ్ చేస్తాను. అది చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం పచ్చినీళ్ళు ఉత్తవారి గాను, ఎమ్మెల్యే గాను, పార్టీ ప్రెసిడెంట్ అట్లాగే రెస్టారెంట్ గాను ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ ధన్యవాదాలు నమస్కారం. గౌరవ పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీబీ పటేల్ గారు వారు ఈ జైరాబాద్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో పనులకు సంబంధించి ప్రజలకు హామీ ఇవ్వడానికి సొంత మేనిఫెస్టో ఒకటి చేశారు. దాని పేరు బీబీ పటేల్ గారి హామీ గ్యారెంటీ అని చెప్పి ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాలు ఎలాంటి పనులు చేయగలుగుతాం, ఏమేమి చేస్తాం అనేది ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో ఈరోజు బీబీ పటేల్ గారు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని ఇచ్చారు. మిషన్ భగీరథ విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని రోడ్లను దవ్వేసి మొత్తము ఊర్లలో మొత్తము మొక్కలు అయిపోయి మొత్తము మరుగులు చేసి మొత్తం గుంతలు చేసి ఏమీ లేకుండా చేశారు. కాబట్టి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా చేస్తామని చెప్పి, అలాగే ప్రతి గ్రామంలో 100% వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్ఈడి వీధి లైట్లు ఏవైతే ఎలక్ట్రికల్ పోల్ ఉన్నాయో అవి తప్ప ఊరు చివరి వరకు, ఊరు మొదటి నుండి చివరి వరకు ఊరుకు అన్ని పక్కల 4 దిక్కులా కావాల్సినటువంటి లైట్ల ఎల్ఈడి లైట్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేపడతామన్నారు. వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణం ఏర్పాటు చేసారో అది కాకుండా గ్రామం మొత్తము పూర్తి స్వచ్ఛ భారత్ గ్రామంగా అయ్యేటట్టు, స్వచ్ఛ గ్రామంగా ఉండేటట్టు డ్రైనేజ్ వ్యవస్థను చేపడతామని చెప్పారు. ప్రతి గ్రామంలో యువతకు స్వయంపాధికి రుణ సదుపాయం కల్పిస్తారు. సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రుణ సదుపాయం బ్యాంకు ద్వారా కల్పిస్తామని చెప్పారు. మహిళల సాధికారికత కోసం రుణ సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉంటామని చెప్పారు. రైతుల కోసం ప్రతి రైతుకు కావలసిన రైతు కల్లాలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా పంట వచ్చిన తర్వాత రోడ్ల మీద వేసుకొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ రైతు కళాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. వికలాంగుల స్వావలంబన కొరకు అవసరమైన బ్యాంకు రుణాలు కూడా వాళ్ళు
ఏదైనా వ్యాపారం చేసుకుంటే బ్యాంక్ రుణాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే అర్హులైనటువంటి అందరికి కూడా స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ఏదైతే టాయిలెట్ ఏదైతే మరుగుదొడ్డి ఇచ్చారో ఆ మురుగుదొడ్డి ప్రతి ఇంటికి ఇక ముందు కూడా ఎవరికి లేని వాళ్ళనైతే ఉండకుండా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రాథమిక వైద్యం, కనీస విద్య అంటే హెల్త్ సెంటర్స్, స్కూళ్ళలో కనీస సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యారంగానికి 50 కోట్ల రూపాయలు, జాతీయ రహదారుల నిర్మాణం పునరుద్ధరణకు 5,354 కోట్లు, ప్రజారోగ్య సంరక్షణలో 3 కోట్లు, అలాగే రైల్వే రంగంలో పురోగతికి 4,814 ఇట్లా ఆల్రెడీ పనులు చేసినవి కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అన్ని కూడా చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ఎంపీగా పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పెట్టబోతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో కూడా మిగతా పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్, రోడ్ అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఇట్లా అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 సంవత్సరాలు ఈ జైరాబాద్ పార్లమెంటు బ్యాక్వర్డ్ ఏరియాలో కూడా చాలా పురోగతిలో ఉన్నటువంటి పార్లమెంట్ గా పేరు వచ్చేటట్టు చేస్తారని పర్సనల్ గా హామీ జరిగింది. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండేల లక్ష్మీనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరుణతార, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్తో పాటు పెద్దొల్ల గంగారెడ్డి, బాన్స్వాడ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్, స్వామి యాదవ్, కోనాల గంగారెడ్డితో పాటు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.